నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీసీఐ వరల్డ్ ఆఫ్ బీసీఐ. సరే, నేను ఏం చెబుదాం అనుకున్నాను ఈ రోజు ఏం జరుగుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పండుగ వాతావరణం అనుకున్న కారణాలను కూడా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఈరోజు పండుగ. ఈ పండుగ కూటమి పండుగ అంటే కూటమి ప్రజల పండుగ, ప్రజలు చేసుకుంటున్న పండుగ. ఇది ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషన్ అనేది తర్వాత అనలైజ్ చేసుకుందాం మనం. కానీ ఒక పండుగ వాతావరణానికి ప్రజలు తన రోల్ ఎంత ప్లే చేశారు. మనం ఎంతవరకు చరిత్రలో రాజులు చేసేదాంట్లో సత్యభామ కృష్ణుడికి హెల్ప్ చేసింది, నరకాసురుడిని చంపింది, లేదా రాముడికి ఆంజనేయుడు సపోర్ట్ చేశాడు, సీతాదేవి కోసం రావణుని చంపాడు, ఇదే చదువుకున్నాం. కానీ ఇక్కడ తిరిగింది, ఇక్కడ కూటమిని పూర్తిగా ప్రజలు సపోర్ట్ చేశారు. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది డెమోక్రసీ. ఇది డెమోక్రసీ అంటే ప్రజలకు కోరుకున్న గవర్నమెంట్ రావడం అంటే ఇది ఇలా రావాలి అంటే పర్పసివ్గా వచ్చింది. ఇక్కడ ఒకళ్ళని దించడంలోనో ఒకళ్ళని చంపడంలోనో ఇక్కడ ఒక పార్టీ లేదు, ఒక కూటమి లేదు, ఒక నాయకుడు లేదు, ప్రజలు కూడా ఉన్నారు. పూర్తిగా ప్రజల సహకారంతో జరిగినటువంటి ఉత్సవం ఇది, గెలుపు ఇది. అంటే ఎప్పుడు ప్రజల సహకారంతో, కానీ ఇప్పుడు ఎమోషన్స్ వేరు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎమోషన్స్ వేరు. ఈ ఎమోషన్స్ జనాల్లో ఎంత కాన్ఫిడెన్స్ తీసుకొస్తాయంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, బయట వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ తీసుకొస్తాయి అంటే డెమోక్రసీలో మనం ఉన్నాము అంటే మనకు కావాల్సింది కావాలి, వద్దు అన్నది వద్దు, అంతే. మనం ఎన్నుకునేది ఎవరైనా ఆబ్లిగేషన్ అయినా ఏం చేసినా సరే మనకు కావాల్సింది కావాలి, వద్దు అన్నది వద్దు. సో ప్రజల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ప్రజలు బోధించారు. ఇవాళ రేపట్లో మన పాలకులకి మనమే గురువులం, సామాన్య ప్రజలే గురువులు. వాళ్ళని గురించి మనం అస్సలు ఎప్పుడూ చెడ్డగా మాట్లాడకూడదు, తప్పు మాట వదలకూడదు, వాడు వీడు అని సంబోధించనే కూడదు. వాళ్ళంతా మన రిప్రజెంటేటివ్గా ఉన్నారు. వాళ్ళ అసెంబ్లీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే గారు కూడా మన రిప్రజెంటేటివ్గా అక్కడికి వెళ్ళారు. మనం ఒక వ్యతిరేకతతోనే ఒక ప్రేమతోనో ఎన్నుకున్నాం. మనం ఎందుకు ఎన్నుకున్నా సరే మనం ఎన్నుకోవడం అంటూ జరిగింది. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. వాళ్ళని మనం వాడు వీడు అని మాట్లాడి మన సంస్కారాన్ని తగ్గించుకోవడం అనేది దయచేసి ఎవరూ చేయొద్దు. మనకి ఎన్నో కోపాలు ఉంటాయి, ఎందుకంటే పాలకుడు ఎప్పుడు 100% మందికి నచ్చే విధంగా చేయొచ్చు కదా, చేయలేడు కదా. అలాగే కిందటి గవర్నమెంట్లో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా అందరికీ నచ్చినట్టు చేయలేకపోబట్టే కదా, మెజారిటీ పీపుల్కి నచ్చేటట్టు చేయకపోబట్టి ఈ సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చింది. రేపొద్దున వీళ్ళు చేయలేకపోతే ఇదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుద్ది. సో ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉందంటే ఎప్పుడూ ప్రజల దగ్గరే ఉంది, కానీ ప్రజలు వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అయిన సిచ్యువేషన్ ఇది. డిసైడింగ్ ఫ్యాక్టర్ నా చేతిలోనే ఉంది అని ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటేశారు. అది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. సరే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొచ్చింది, అసెంబ్లీకి కలొచ్చింది అని ఒక చిన్న ఇది చెప్తాను, దీని గురించి చిన్న డిస్కషన్. సో చంద్రబాబు నాయుడు గారికి తనకున్న 40 ఏళ్ళ అనుభవంలో డెఫినెట్గా మనం నెక్స్ట్ నమ్మింది, కోరుకున్నది కూడా చంద్రబాబు నాయుడు గారిని. బికాజ్ ఇవాళ ఉన్న ఈ అప్పుల సిచ్యువేషన్కి, ఇంత డిప్రెసివ్గా ఉన్నటువంటి మన ఎమోషన్స్కి ఆయన అయితేనే కొంతవరకు దీన్ని ఇమీడియట్గా ఫాస్ట్గా తన ఎక్స్పీరియన్స్ వాడి బయటపడగలుగుతాడు. అది చాలా అవసరం. అందులో ఆయన ఎన్డీఏ కూటమితో కేంద్రంలో కూడా ఆయన రోల్ చాలా ప్రస్ఫుటంగా మనకి కనిపించింది. కూటమి రోల్ చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. సో ఆయన చేసేది ఏదైనా సరే ఇది. సో ఎనీహో కష్టపడ్డాము, మంచి రోజులు వచ్చినాయి అని ఆశిద్దాం. తర్వాత ఇంకా నెక్స్ట్ చెప్పాల్సిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా సరిపోదండి. ఆయన వల్లే కదా అసెంబ్లీకి రేపు కళొస్తుంది. డెఫినెట్గా చెప్తానండి నేను, ముగ్గురు నాయకులు కూడా ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళతో మీటింగ్లో కానీ ఒకరి వాళ్ళు ఏమన్నా చేయని వాంట్ చేయని లీడర్స్ ముగ్గురు, పురంధరేశ్వరి గారు, మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఎమ్మెల్యేలకి ఏం చెప్పుకున్నా కూడా ఒక్కటైతే చెప్తారండి. అసెంబ్లీలో ఉన్నాడు ఒకడు, ఆయన పేరే పవన్ కళ్యాణ్, ఆయన ఉన్నారు అక్కడ, జాగ్రత్తగా ఉండండి. డెఫినెట్గా ఈ వాణి ముగ్గురు లీడర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్పబడుతుంది. అది డెఫినెట్గా జరుగుద్ది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు.
తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకొక మాట చెప్తున్నాను నేను. ఆయన ఇవాళ చేసినటువంటి ఇద్దరి మధ్య కూర్చున్న బేరసారాలే కానివ్వండి, బేరసారాల్లో ఆయన కొంచెం సాక్రిఫైస్ కానివ్వండి, ఇంపార్షియల్ బిహేవియరే కానివ్వండి, ఆయన డెసిషన్ క్విక్ డెసిషన్ అని అందరూ అనుకుంటారు. ఆ మాట మాట్లాడడం రాదు, నేను ఎంతో మంది నన్ను ఆ మాట మాట్లాడడం రాదు, ఈ మాట మాట్లాడడం రాదు. ఏమండి, బహుశా నీతో అన్నయ్య వాళ్ళు మీతో మాట్లాడడం రాదేమో, ఆయనకి మోడీ గారితో మాట్లాడడం వచ్చండి, ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడం వచ్చు, 100 మందిని పట్టుకుని యూకేకి వెళ్ళి అక్కడికి వెళ్ళి యూనివర్సిటీలో గెస్టులుగా పిలిచినప్పుడు మాట్లాడడం వచ్చు. ఆయనకు ఒక అవగాహన ఉంది. దయచేసి అటువంటి మాటలు ఇంకా ఆపేద్దాం. అది మనకు నచ్చొచ్చు, నచ్చలేకపోవచ్చు అండి. నచ్చడం నచ్చకపోవడం వేరే, వచ్చు రాకపోవడం వేరే. వచ్చు రాకపోవడం ఒక విధంగా అనుకోవచ్చు, ఆ విషయం ఆయనకి తెలియదు, ఈ యాంగిల్ ఆయన రాలేదు, నెక్స్ట్ నేర్చుకుంటారు, అది పాజిటివిటీ. అందుకని పవన్ కళ్యాణ్ నేను విన్నానండి, నేను 10 రోజుల క్రితం కూడా నేను విన్నాను. పవన్ కళ్యాణ్ మాట్లాడడం రాదండి, అది చాలా తప్పండి. మీతో మాట్లాడడం రాదు, మోడీ గారితో మాట్లాడడం వచ్చు, చంద్రబాబు నాయుడు గారిని ఓదార్చడం వచ్చు, కష్టంలో ఉన్నప్పుడు ఆయన భార్యను ఓదార్చడం వచ్చు, వాళ్ళ కొడుకు అప్లిఫ్ట్మెంట్ ఇవ్వడం వచ్చు, మళ్ళీ కలిసి పోరాడడం వచ్చు, సాక్రిఫైస్ కూడా వచ్చండి. ప్రపంచంలో మనం గెలవాలన్నా ఎవరు గెలవాలన్నా సరే మన చిన్న దానిలో కూడా చిన్న సాక్రిఫైస్, ఓర్పు, ఓదార్పు అవసరం. అవన్నీ మనకి పవన్ కళ్యాణ్ గారు నేర్పారు. సరే, మోడీ గారి గురించి మాట్లాడడానికి ఈ ఒక్క వీడియో నాకు సరిపోదండి. నాకు చాలా పాజిటివిటీ ఉంది ఆయన మీద. ఎప్పుడూ అనుకునేదాన్ని ఇది వరకు బీజేపీ వెళ్ళి జనసేనని బీజేపీలో కలిస్తే బాగున్నాయి, 2-3 ఇయర్స్ అయింది కలిసి, కానీ మనం రిజల్ట్ పెద్దగా చూడలేకపోయాం. కానీ ఇప్పుడు చూసాం కదా రిజల్ట్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.